అయోధ్యను పాలించిన గొప్ప రాజు దశరథుడు అన్నీ కలిగి ఉన్నప్పటికీ తనకు సంతానం లేకపోవడంతో తీవ్ర బాధపడ్డాడు. అతని శక్తివంతమైన ఇక్ష్వాకు రాజవంశం విలుప్త అంచున ఉంది. అతని రాణులలో ఒకరైన రాణి కైకేయి ఈ విధిని సవాలు చేయాలని నిశ్చయించుకుంది. మరియు దైవిక పరిష్కారం కోసం అన్వేషణ ప్రారంభమైంది. అతని ప్రార్థనలు అతన్ని గొప్ప ఋషి ఋష్యశృంగుడి వద్దకు నడిపించాయి. ఆ ఋషి ఒకే ఒక మార్గాన్ని చెప్పాడు. దేవతలను సంతోషపెట్టే శక్తివంతమైన పుత్రకామేష్టి యాగం. రాజు మరియు రాణులు ఆకాశాన్ని తాకుతున్న అగ్నికి తమ పూర్తి భక్తిని అర్పించారు. అప్పుడు యజ్ఞం యొక్క పరాకాష్ఠలో యజ్ఞపురుషుడు స్వయంగా అగ్ని నుండి కనిపించాడు. అతని చేతుల్లో దేవతల ఆశీస్సులు ఉన్న ఒక దైవిక పాత్ర ఉంది. దశరథుని ప్రార్థనలు విజయవంతమయ్యాయి మరియు క్రొత్త యుగం ప్రారంభం నిర్ధారించబడింది. అయోధ్యలో మహర్షి విశ్వామిత్రుడిని నియమించారు. యాగాన్ని రక్షించడానికి దశరథరాజు నుండి రాముడు మరియు లక్ష్మణులను కోరాడు. తన ప్రయాణంలో అతను శపించబడిన అహల్యను రక్షించి జనకుడి భవ్య సభకు చేరుకున్నాడు. అక్కడ సీత స్వయంగా శివధనుస్సును ఎత్తే శక్తిని కలిగి ఉంది. దానిని ఏ రాజు కూడా కదిలించలేడు. రాముడు ఆ భారీ విల్లును సులభంగా ఎత్తాడు మరియు అతను దానిని తన నుదిటిపై ఉంచిన వెంటనే అది భయంకరమైన గర్జనతో విరిగింది. సీత సంతోషంగా రాముడికి దండ వేసింది మరియు ఈ దైవిక కలయిక జరుపుకుంది. అయోధ్యలో ఇది రాముడి పట్టాభిషేక వేడుక. చుట్టూ ఆనందం మరియు ఆనందమున్నాయి. కాని మంత్రగత్య మంథర రాణి కైకేయి హృదయంలో సిగ్గు మరియు భయాలు కలిగించింది. కైకేయి రాజు నుండి ఆమెకు 2 వరాలు కోరింది. భరతునికి రాజ్యాధికారం మరియు రాముడికి 14 సంవత్సరాల వనవాసం. అతని మాటలకు కట్టుబడి దశరథుడు దుఃఖంతో విలపించారు. తన తండ్రి మాటలు రక్షించడానికి శ్రీరాముడు ఇష్టపూర్వకంగా వనవాసాన్ని అంగీకరించాడు. తల్లి సీత మరియు సోదరుడు లక్ష్మణుడు కూడా రాజభవనాన్ని విడిచిపెట్టి రాముడితో వనవాసానికి వెళ్లారని నిర్ణయించుకున్నారు. రాజరిక విశాలతను త్యజించి స్త్రీలు అయోధ్యని విడిచిపెట్టారు మరియు ప్రజల కన్నీళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. రాముడు, సీత మరియు లక్ష్మణుడు పంచవటి నిశ్శబ్ద మండలంలో సంతోషంగా జీవిస్తున్నారు. అప్పుడు ఒక అద్భుతమైన బంగారు జింకను చూసి సీతాజీ అతని పట్ల ఆకర్షితుడయ్యాడు. సీత కోరికను తీర్చడానికి శ్రీరాముడు ఆ మాయా జింకను వెంబడించాడు. తలుపు దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ జింక రాముని స్వరంలో సహాయం కోసం లక్ష్మణుడు మరియు సీతను పిలిచింది. భయపడి లక్ష్మణుడు భద్రతా రేఖను గీసి తన సోదరుని వెతుక్కుంటూ బయలుదేరాడు. అప్పుడు ఒక సాధువు వేషంలోనున్న రావణుడు సీత మోసం ద్వారా రేఖను దాటుతుందని నమ్మాడు. తన నిజ రూపంలో వచ్చిన రావణుడు తన పుష్పక విమానంలో సీతని తీసుకెళ్లాడు.